మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 మార్చి 25 సోమవారం రోజు చంద్రగ్రహణం రాబోతుంది. ఇది హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న గ్రహణం. ఎంతో శక్తివంతమైన గ్రహణం. 100 సంవత్సరాలకు వస్తుంది. పాల్గొన పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం ఎఫెక్టు మన దేశం మీద ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమిపైన దాని ఎఫెక్టు పడుతుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించవచ్చు. అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా గర్భిణీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దాని వలన ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. ఈ గ్రహణం మన ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే పగటిపూట ఏర్పడుతుంది. ఆ సమయంలో మనకు చంద్రుడు కనిపించడు కనుక ఈ గ్రహణం మన కంటికి కనిపించదు. కానీ ఈ గ్రహణం ఎఫెక్టు మన మీద ఉంటుంది. ముఖ్యంగా ఒక కొడుకు ఉన్నవారిపై ఈ గ్రహణం ఎఫెక్టు బాగా పడుతుంది కనుక ఒక మగ సంతానం ఉన్నవారు ఈ గ్రహణం రోజు రాత్రి 6:15 తప్పక ఒక పరిహారం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఒకే మగ సంతానం కలిగిన వారు ఈ చంద్రగ్రహణం రోజు ఏం చేస్తే గ్రహణ కీడు పోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. 25 మార్చి సోమవారం రోజు ఉదయం 10:24 చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 3:01 ముగిసిపోతుంది. ఈ గ్రహణం మొత్తం 4:36 పాటు ఉంటుంది. ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఒకే ఒక్క మగ సంతానం ఉన్న వారిపై బాగా ఉంటుంది. గ్రహణం వలన ఒక్క కొడుకు ఉన్నవారికి కీడు అని పండితులు చెప్తూ ఉన్నారు. కొడుకులను అందరూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. వారికి ఏమీ జరగకూడదని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. మరి అలా కొడుకులకు ఏమీ జరగకుండా ఉండాలంటే గ్రహణ కీడు పోవాలంటే తప్పక ఒక పరిహారాన్ని చేయాలి. లేదంటే గ్రహణం పూర్తయిన తర్వాత ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఎవ్వరూ చెప్పలేము. ఈ పరిహారాన్ని అందరూ చేయవలసిన అవసరం లేదు. కేవలం ఒక్క కొడుకు ఉన్నవారు మాత్రమే చేయాలి. అంటే ఒక కొడుకు ఒక కూతురు ఉన్నా లేదా కేవలం ఒకే ఒక్క కొడుకు ఉన్నవారు మాత్రమే చేయాలి. 2, 3 కొడుకులు ఉన్నవారు చేయనవసరం లేదు. చేసినా తప్పేమీ లేదు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ గ్రహణం రోజు గ్రహణం పూర్తయిపోయిన తర్వాత అంటే 3 గంటల తర్వాత మీ కొడుకును పిలిచి ఇంటి బయట కూర్చోబెట్టండి. తర్వాత ఒక తమలపాకును తీసుకొని దానిలో కొన్ని మినుములు వేయండి. పొట్టు ఉన్న మినుములు వేయండి. ఆ మినుముల మీద కొన్ని బియ్యం వేయండి. అంటే 2 స్పూన్లు మినుములు వేసి దాని మీద 1 స్పూన్ బియ్యం వేయండి. తర్వాత ఈ బియ్యం మీద చిటికెడు పసుపును కూడా వేయండి. చివరిగా పసుపు మీద 1 కర్పూర బిళ్ళను కూడా పెట్టండి. తర్వాత ఈ తమలపాకును మీ చేతిలో జాగ్రత్తగా పెట్టుకుని ఇంట్లో వేరే వారిని పిలిచి కర్పూరం వెలిగించమని చెప్పండి. ఇలా వేరే వారి సహాయంతో కర్పూరం వెలిగించిన తర్వాత ఈ తమలపాకుతో మీ కొడుకుకు దిష్టి తీసినట్లుగా తీయండి. అంటే 7 సార్లు అపసవ్య దిశలో 7 సార్లు సవ్య దిశలో తిప్పి ఈ హారతిని తిప్పండి. అలా తిప్పేటప్పుడు మా అబ్బాయికి గ్రహణం వలన ఎటువంటి కీడు రాకూడదు, ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు అని మనసులో అనుకోండి. ఇలా తమలపాకులో మినుములు, బియ్యము, పసుపు, కర్పూరం బిళ్ళ వేసి హారతి చూపించేసిన తర్వాత వీటన్నిటినీ ఒక కవర్లో వేసి ఎక్కడైనా సరే దూరంగా తీసుకుని వెళ్ళి ఎవ్వరూ తిరగని చోట పడవేయండి. ఇలా మీ కొడుకుకు దిష్టి తీసిన తర్వాత మీ స్తోమతను బట్టి బియ్యాన్ని ఎవరైనా సరే పేదవారికి దానంగా ఇవ్వండి. కనీసంలో కనీసం 1.5 కేజీ బియ్యాన్ని దానం ఇవ్వాలి. ఇంకా ఎక్కువ ఇచ్చే స్తోమత ఉంటే 1 బస్తా బియ్యం దానం ఇవ్వండి. లేదా 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ఎంతైనా సరే దానంగా ఇవ్వవచ్చు. మీ ఇంటి దగ్గరలో పేదవారు ఉంటే వారికి ఇవ్వండి. అంటే కొందరు తినడానికి తిండి కూడా లేక ఎంతో పేదరికం అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారిని వెతికి వారికి మాత్రమే బియ్యాన్ని దానంగా ఇవ్వండి. ఇలా దిష్టి తీసి బియ్యం దానం ఇస్తే
అప్పుడు గ్రహణం కీడు పోతుంది. ఈ పరిహారాన్ని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:15 చేసేయాలి. ఒకే ఒక్క మగ సంతానం ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి. లేదంటే గ్రహణ కీడు తగిలి ప్రమాదాలు జరుగుతాయి. అంటే యాక్సిడెంట్లు జరగవచ్చు, లేదా ఆరోగ్యం పాడవచ్చు, లేదా వేరే ఏదో జరగవచ్చు. ఖచ్చితంగా ఇదే జరుగుతుందని చెప్పలేము, కానీ ఏదో ఒక కీడు మాత్రం జరుగుతుంది. ఆ కీడు పోవాలంటే తప్పక ఈ పరిహారం చేయాలి. కనుక ఒకే ఒక్క కొడుకు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేయండి. ఈ గ్రహణం హోలీ పౌర్ణమి రోజు వస్తుంది. తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. పాల్గొన పౌర్ణమికి హోలికా పౌర్ణమి అని పేరు. కార్తీకంలో దీపారాధనకు, మాఘమాసంలో పుణ్య స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. పాల్గొన మాసంలో విష్ణు పూజకు అంత విశిష్టత ఉంది. విష్ణువుకు ప్రీతికరమైన పాల్గొనంలో శ్రీమన్నారాయణ్ణి ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి. బాలకృష్ణుణ్ణి పాల్గొన మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లుగా పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతూ ఉంటారు. హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో వేసి రంగులు పులిమినట్లుగా కూడా చెప్తూ ఉంటారు. నవగ్రహాలలో సూర్యుడు, నక్షత్రాలలో చంద్రుడు ఎంతో శ్రేష్టమైన వారు. అలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది. విష్ణు ప్రీతికరమైన పాల్గొనంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతకం నాగదోషం ఉంటే ఆ రోజున హోమాలు జరిపితే తొలగిపోతాయి. అంతేకాదు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించిందని నమ్ముతూ ఉంటారు. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. తేన ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు, పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుణ్ణి పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను, మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది.
తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోళికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలీ గురించి మరో కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది. ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరము, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు నీళ్లను, పొడులను చల్లుకోవటం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి. ఆ సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. హోలీ సందర్భంగా ఒకరోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తోంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది. తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటి అంటే, మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది. కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు. అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా. ఈ సమయంలో హోలీ జరుపుకోవటం వల్ల ఈ సోమరితనం పోతుంది. ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది. రంగులు చల్లుకోవటం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవటం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. పాల్గొన పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ 2 వస్తువులలో మొదటిది అత్తరు. అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ లేదా మల్లెపూల వాసన వచ్చేది అత్తరును కానీ ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే అత్తరంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తరు బాటిల్ ఎక్కడైనా సరే దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే చాలు అత్తరు బాటిల్ వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ కొని తెచ్చుకోవటం వలన కనీవిని ఎరుగని అదృష్టం వస్తుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఇలా రోజు అత్తరు బాటిల్ను తెచ్చి ప్రతిరోజు నీళ్ళల్లో కలిపి ఇంట్లో కొంచెం చిలకరించండి. ఎందుకంటే ఈ వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, దేవతలు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి. ఇక 2వ వస్తువు ఏమిటి అంటే యాలుకలు. ఈరోజు చిన్న యాలుకల ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. యాలుకలు మంచి సువాసనను కలిగి ఉంటాయి. యాలుకలు మంగళకరమైనవి, శుభకరమైనవి. యాలుకలతో దేవతా పూజ చేస్తారు. యాలకుల మాల సమర్పించి లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఆల్రెడీ యాలకులు ఇంట్లో ఉన్నా సరే ఈరోజు యాలకులను కొని తెచ్చుకోవాలి. 5 రూపాయలు పెడితే చిన్న యాలకుల ప్యాకెట్ వస్తుంది కదా, ఆ యాలకుల ప్యాకెట్ను అయినా సరే తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న యాలకులతో ఈరోజు పాయసం చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ పాయసాన్ని మీ ఇంట్లో వారందరూ కూడా తింటే చాలా చాలా మంచిది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ హోలీ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. 2 వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఏదో ఒక వస్తువును అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యము, ఆస్తి వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రత్యేకించి హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది.
తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. హోలీ పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది, నరక బాధలు పోతాయి. హోలీ పౌర్ణమి రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడకు వెళ్ళండి. తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, ఏ ఉమ్మెత్త చెట్టు అయినా పర్వాలేదు. ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమను చల్లండి. నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో 21 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి. తప్పక ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరలో నిల్చోండి లేదా కూర్చోండి. ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది. ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధన వృద్ధికి, నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది గనుక నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్లను పెంచుతూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో, వ్యాపార స్థలాలలో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపార లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీన్ని ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త పూలతో శివుడికి కూడా పూజ చేస్తూ ఉంటారు. కనుక హోలీ రోజు ఉమ్మెత్త చెట్టును తాకండి. ఆ చెట్టు దగ్గర నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఉమ్మెత్త కాయను తెచ్చి ఆ కాయలోని గింజలను తీసేసి ఆ కాయలో నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి శివుడి దగ్గర దీపం పెట్టండి. హోలీ పౌర్ణమి రోజు ఇలా ఉమ్మెత్త చెట్టును తాకటం వలన 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది, పేదరికం పోతుంది, కష్టాలన్నీ పోతాయి. శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.